కొంతమంది మాటలు మాట్లాడేది కావాలనే కఠినంగా మాట్లాడతారండి, క్రూరంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు వేసేది కేవలం నిందే, వాళ్ళు నిజం చెప్పటం లేదు, అనవసరంగా వాళ్ళని బాధ పెడతారని తెలిసే బాధ పెడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఏ మాట అంటే బాధపడతావో తెలిసిన వాళ్ళు అదే మాటతో మళ్ళీ మళ్ళీ బాధ పెడతారు నిన్ను. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు, అప్పుడే రాసిపెట్టుంది సామెతలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు రబ్బర్ మొక్కలకు ఉంటుంది నాలుక, కానీ దాంతో మాట్లాడిన మాట అవతల వారి గుండెల్లో కత్తిపోటు. ఇక్కడ ఈ ఫ్రెండ్స్ వచ్చారండి యోబు దగ్గరికి, ఆయనకి చాలా బాధ ఉంది, బిడ్డలు చచ్చిపోయారనే బాధ, తనకి రోగం వచ్చి శరీర బాధ, రోగం బాధ, మానసిక బాధ, అది ఆర్థిక బాధ మొత్తం పోయింది. బిజినెస్ అంతా కొలాప్స్, వ్యాపారాలన్నీ పోయినాయి, ఏం లేదు, బూడిద మిగిలిందంటే. అన్ని బాధల్లో కూర్చున్న వాళ్ళ దగ్గరికి స్నేహితులు వచ్చి ఏమన్నా ఒక ఆదరణ మాట చెప్తున్నారా అంటే, వాళ్ళు పక్క నుంచి నువ్వు ఏదో చేసి ఉంటావులే, నువ్వు దేవుణ్ణి అడుగుతావా, నీకేం తెలుసు అని ఇంకా ఎన్ని చదవండి ఆ ఫ్రెండ్స్ మాట్లాడిన మాటలు. ఆ బాధకు మానసికంగా కృంగిపోయాడు అతను, మానసికంగా కృంగిపోయాడు. కానీ నమ్ముతున్నాడు, నా దేవుడు నన్ను నోటి మాటల వలన కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రతి నిజమైన విశ్వాసి ఈ వరం కోసం అడుక్కోవాలండి.